ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. ఇప్పుడు దేవుని విషయాలు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకే. ఇప్పుడు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ యేసుక్రీస్తుని బయలుపరిచాడా? ఆయన సిలువ కార్యం మీకు అర్థమైందా? ఆయన సిలువ కార్యం ఆయన మళ్ళా తిరిగి వస్తాడా? ఆయన చనిపోయాడా లేదా మీకు అర్థమైందా? ఇవన్నీ ఎందుకు చేశాడు? ఇవన్నీ ఎందుకు చేశాడు యేసుప్రభు? ఆయన ఎందుకు పుట్టాడు? ఎందుకు చనిపోయాడు? ఎందుకు తిరిగి లేచాడు? ఎందుకు మళ్ళా తిరిగి వస్తున్నాడు? మనల్ని మనం పాపంలో ఉన్నామని, ఆ పాపంలో నుంచి మనం ఎప్పటికీ తప్పుకోమని, బయటికి రాలేమని, ఆయనే దేవుడే స్వయంగా మన కోసం వచ్చి మన పాపాల నిమిత్తం చనిపోయి, ఎప్పుడు నువ్వు చచ్చిపోయే లోపల చేసే పాపాలు అన్నిటికీ పెనాల్టీ చెల్లించేసి మళ్ళీ తిరిగి లేచి, ఇగో నువ్వు చేసిన పాపాలన్నీ నేను సిలువలో వేసి నేను చేసేసాను, నువ్వు ఇక భయపడక్కర్లేదు, నేను లేచాను. ఒకవేళ చచ్చిపోయాలంటే మనం భయపడేవాళ్ళు మేము, తిరిగి లేకపోతే. మనకు ఆయన నేను ఉన్నానని ధైర్యం చెప్పడానికి ఆయన లేచి ఉన్నాడు. మళ్ళీ అంతేకాదు, మళ్ళీ వెళ్తూ మనం ఎక్కడ దిగులు పడతామని మళ్ళీ మీరు కంగారు పడకండి, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తానని చెప్పాడు. ఇన్ని మాట్లాడుతుండగా మనం ఇంకెందుకు భయపడాలి? ఇప్పుడు ఇదంతా కూడా ఎవరు మనకి వివరించారంటే ఆత్మ. అదే చెప్తున్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మదేవుడు లేకపోతే నీకు ఇవన్నీ కూడా అర్థం కావు. ఒకవేళ పరిశుద్ధాత్ముడితో నువ్వు నింపబడి ఉంటే నీకు ఎన్ని కూడా క్షుణ్ణంగా అర్థమవుతానే ఉంటాయి. తర్వాత ఆ విషయాలు చెప్తూ అన్నాడన్నమాట. 12వ వచనం చదువుకుందాం చూడండి. 12వ వచనంలోని దేవుని వలన మనకు చూడండి, ఇక్కడ మనకంటే దేవుడు ఏ అయితే తెలియపరుస్తున్నాడో అవి అంట అక్కడ అన్నట్టు చూడండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. దేవుడు మనకు ఏవో చూపించాలనుకుంటున్నాడు, దయచేయాలనుకుంటున్నాడు. వాటిని మనము ఎలా తెలుసుకోవాలంటే లౌకిక ఆత్మ ద్వారా కాదు, వాటిని దేంతో చూసుకోవడమన్నాడు అండి? దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. లౌకిక ఆత్మను పొందిలేము కానీ దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. కాబట్టి దేవుడు మనకి ఏం దయచేస్తున్నాడో అవి మనకి అర్థమవుతా ఉన్నాయి. ఆయన చేసే పనులు మనకి తెలుస్తా ఉన్నాయి. లేకపోతే మానవులకి ఎవరికి ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని అని చూడండి. ఇక్కడ దేవుని ఆత్మతో నింపబడినవాడు కూడా అంతే అని చెప్తున్నాడు. ఆత్మ లేని వారు అలా అర్థము చేసుకోరు. తర్వాత అలాంటి విషయాలను సరైన అభిప్రాయానికి రాలేదు. అంటే మనకేం కావాలంటే మీరు ఆధారపడి ఉన్నది పరిశుద్ధాత్మ మీద అయితేనే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. దేవుని మూలంగా మీరు ఆ విషయాన్ని అంగీకరించినప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, పరిశుద్ధాత్మతో మీరు నడిపింపబడినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అందుకోసమే మీరు ప్రతిరోజు ప్రేయర్ చేసేటప్పుడు, బయలుదేరేటప్పుడు, వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కూడా. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము అని ఎందుకు అడగాలంటే, ప్రతిరోజు నీ జీవితంలో వెల్కమ్ చెప్పాల్సింది పరిశుద్ధాత్మ. ఆయన ఒక్కడుంటే ఈ లోకాన్ని అంతా కూడా చేయిస్తుంది. నీ పక్కన ఎంతమంది లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా సరే, ఒక్కడు ఉన్నా సరే చేయిస్తుంది. ఆయన పక్కన నీకు ఎవరు ఉండాలంటే పరిశుద్ధాత్మ. మిగతా రాజ్యాలన్నీ కూడా ఈ మీదకి యుద్ధానికి వస్తూ ఉంటుంటే వీళ్ళు ఒక కోటలో ఉంటాడు ఎలీషా. కూర్చుంటే సేవకుడు వచ్చి అంటాడు, అయ్యా మన చుట్టూ పొద్దున్న లెక్కని కళ్ళు గేట్ తెస్తాడు. గేట్ దిగే చుట్టూ కూడా ఏమనంటాడు, శత్రుసైన్యం అంటాడు. శత్రుసైన్యం అంటే ఎలీషా ఒక్కడే అంటాడు, అయ్యా మన దగ్గరికి ఇలాగ శత్రుసైన్యం వచ్చారంటే ఎలీషా ప్రార్థన చేస్తాడు, ఈ కన్నులు మీరు తెరవండి అనగానే తెలిస్తే ఎలీషా ఉన్న గృహానికి
లేదంటే చర్చ్ అనుకుందాం. ఈ చర్చికి అవతల ఉన్న వాళ్ళకి మధ్యలో దేవదూతల సమూహం ఉంది. అది పరిశుద్ధాత్మ సహాయం. యేసుప్రభు కూడా అంటాడు, నేను పిలిస్తే 2000 శానలు వస్తాయి. ఒక శాన వచ్చిందంటే 84,000 మంది ఒకసారి చచ్చిపోతారు. ఒక్క దూత వచ్చి ఒక కత్తిని ఇలాగ అన్నాడంటే 84,000 మంది చచ్చిపోతారు. అటువంటి సమూహం మనకు మన పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాం. పరిశుద్ధాత్మలో మనం నడిపించబడుతున్నాం. దేవుడు అటువంటి అవకాశం కనుక మీరు ఈ విషయాలు మీరు గ్రహించాలి. చివరిగా నేను చివరి వచ్చిన చదివి నేను ముగిస్తాను. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనసును కలిగిన వారు. మనమైతే ఎవరి మనసును కలిగి ఉన్నామండి? క్రీస్తు మనసును కలిగిన వారు. చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 26-27 దాకా మనం చదువుకున్నాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీత్యా జ్ఞానులైనను గనులైనను గొప్ప వారైనను అనేకులు పిలువబడలేదు కానీ మనల్ని పిలిచాడు. ఇక్కడ గాని అన్న తర్వాత ఏం తెలుసా? మనల్ని పిలిచాడు దేవుడు. గుర్తించాలి, ప్రభు వాళ్ళకి లేని భాగ్యం నాకు ఇచ్చావు. అల్పుడిని, ఎందుకు పనికిరాని వాడిని అందరిలో నన్ను ప్రే చేసావు, ఆ స్థాయిలో నిలబెట్టావు, నీకు థ్యాంక్స్ అయ్యా అని మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతగా మనం ఆయన ఏం చేస్తూ ఉంటారంటే ఆయనని మనం అతిశయించి, మన అతిశయము ఎవరి యందంటే మనకున్న దాన్ని బట్టి కాదు, మనల్ని పిలిచిన దేవుని యందు మన అతిశయం ఉంటారు. అలాగే అంటున్నాడు, ఏ శరీరం దేవుని ఎదుట అతిశయించుకుంటున్నట్లు. ఎవడు కూడా ఏ శరీరం అంటే ఎవరు అతిశయించుకుంటున్నట్టు. ప్రతి శరీరం ఉన్న ప్రతి ఒక్కడు అతిశయించడానికి వీలు లేదు. అలాగ అతిశయించకుండా ఉండాలని జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన ఎవరిని ఎన్నుకున్నాడంట? వెర్రి వారిని ఎన్నుకున్నాడంట. జ్ఞానం అనుకుంటాడంట, నేను జ్ఞానవంతుని కాబట్టి ఈ పని చేశాను అనుకుంటాడంట. వాడు కూడా అతిశయించడానికి వీలు లేకుండా వెర్రివాడిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. వెర్రివాడితో పని చేయించాడు. తర్వాత బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులైన మనల్ని నిలబెట్టుకున్నాడు. తర్వాత ఎన్నికైన వారిని పక్కన పెట్టి నీచులైన మనల్ని ఎన్నుకున్నాడు. ఈ విషయాలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీకు దేవుడు అర్థం అవ్వాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారు. తర్వాత మనిషి ఆత్మకు దేవుని ఆత్మ జ్ఞానం ఇవ్వడం, మనిషి ఆత్మకు దేవుని జ్ఞానం ఇవ్వడం దేవుడి పని. ఆయన కూడా ఏం నేర్పుతాడంటే మనకి దేవుడు ఏ సంగతులు చెప్పాడో ఆయా సంగతులు చెప్తా ఉంటాడు. మళ్ళా చెప్తున్నాను, దేవుడి దగ్గర ఉన్న మర్మాలు కూడా నీకు తెలియపరుస్తాడు పరిశుద్ధాత్మ. దేవుడికి తెలిసిన దేవుడికే ఉన్న మర్మాలు, దేవుడి దృష్టిలో ఉన్న ఏ అయితే ఉన్నాయో అవి కూడా నీకు చూపిస్తాడు, చెప్తాడు కూడా. ఎక్కడ వచ్చిన మన చదివాం 10వ వచనంలో చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. చూడండి, దేవుని ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తుంది. దేవుడి దగ్గర మర్మం అంటే రహస్యంగా ఉన్న విషయాలు, దాచి ఉన్న విషయాలు కూడా ఆయన ఏం చేస్తాడంటే గ్రహిస్తాడు. అది ఎవరికి తెలుపుతాడంటే ఆయన ఆత్మతో నింపబడిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అంటే ఆత్మీయులకి, ఆత్మతో నింపబడిన వారికి, మనుషులకి ఎవరికి కూడా అర్థం కాదు. అక్కడ ఎవరికి అర్థం కాదండి? ప్రకృతి సంబంధమైన మనిషికి అర్థం కాదు. అది ఎవరికి తెలుస్తుంది అంటే ఆత్మీయులకే తెలుస్తుంది. ప్రకృతి సంబంధమైన మనిషికి, ఆత్మ సంబంధమైన మనిషికి ఉన్న తేడాలు చెప్పుకుంటావు. ఇప్పుడు నువ్వు ప్రకృతి సంబంధమైన మనిషివా లేదా ఆత్మానుసారుగా? ఇప్పుడు నువ్వు ఆలోచించుకో. శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా. నువ్వు ఒకవేళ జ్ఞానివా, బలవంతుడివా, నువ్వు ఎన్నికైన వాడివా ఒకసారి నువ్వు ఆలోచించుకో. లేదా నేను వెరువాడిని, నేను బలహీనుడిని, నేను నీచుడిని నువ్వు అనుకుంటున్నావా? అన్నిటికీ రెండేసి వివరణలు ఉన్నాయి. ఏ వివరణలో నువ్వు అనుకున్నావు? నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? ఎవరికి లేని పిలుపు, దేవుడు నిన్ను ఉన్నతంగా పిలిచిన పిలుపుని నువ్వేం చేస్తున్నావు అంటే ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక
నీతో నడుచుటే నా భాగ్యము. ఆ పిలుపు ఉన్నతమైన పిలుపు. అది ఎవరికి పిలవలేదు. ఆ పరలోకంలో కొంతమంది ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల జనం అంతా అక్కడ ఏముండరు. అక్కడ దేవుడితోటి నువ్వు నేనే ఉంటాం. ఆయన మనల్ని తీసుకున్నాడు. మనం ప్రేమించకపోయినా ఆయన వచ్చి మనల్ని ప్రేమించాడు. ఆ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత గొప్ప దేవుడికి నువ్వు ఎలాగా జీవించాలనుకుంటున్నావు? ఆత్మానుసారంగా, ప్రకృతి సంబంధంగా నీకు నువ్వుగా ఆలోచించుకో. దేవుడి మాటలు